ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసం ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులు 7 రేస్ కోర్స్ రోడ్డుకు చేరుకున్నారు. సరిగ్గా 5 గంటలకు కేబినెట్ సమావేశం మొదలైంది. తెలంగాణ హాట్ టాపిక్ అయిన పెండింగ్ సమస్యలపైనే చర్చ జరిగింది. దాదాపు గంట పాటు వీటిపైనే కేబినెట్ డిస్కషన్ చేసింది. 6 గంటలకు టేబుల్ ఐటంగా తెలంగాణ చర్చ మొదలైంది. తెలంగాణపై జీవోఎం కాపీలను మంత్రులకు డిస్ట్రిబ్యూషన్ చేశారు. జీవోఎం చైర్మన్ షిండే సిఫారసుల ముఖ్యాంశాలను వివరించారు. షిండే స్పీచ్ అయిపోగానే సీమాంధ్రుల డిమాండ్స్ ను కావూరి ఏకరువు పెట్టారు. అసెంబ్లీతో కూడిన హైదరాబాద్ ను యూటీ చేయాలని పట్టుబట్టారు. కావూరికి జైపాల్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ యూటీతో ఎలాంటి ప్రయోజనం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కావూరి అక్కడితో ఊరుకోలేదు. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 2 రాష్ట్రాలు తీర్మానాలు చేశాయని చెప్పుకొచ్చారు. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని బలంగా డిమాండ్ చేశారు. కావూరి డిమాండ్ను జైపాల్ రెడ్డి, జైరాం రమేష్, కిషోర్ చంద్రదేవ్, వీరప్ప మొయిలీ తీవ్రంగా ఖండించారు. భద్రాచలం తెలంగాణలోనే ఉండాలని కిషోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. అంతేకాదు, పోలవరం ప్రస్తుత డిజైన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఆల్టర్నేటివ్ డిజైన్తో బ్యారేజీలు కడితే సరిపోతుందన్నారు. ఉమ్మడి రాజధానియే అవసరం లేదన్న కిషోర్ విశాఖను వెంటనే రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలాన్ని ముంచడానికే సీమాంధ్రలో కలపాలంటున్నారని జైరాం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేశామని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భద్రాద్రిని ఎలా అడుగుతారని కౌంటర్ ఇచ్చారు. భద్రాచలంపై ఇప్పటికే 100 గంటలు చర్చలు జరిపామని, ఇక డిస్కషన్స్ అవసరం లేదని మొయిలీ తేల్చేశారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కావూరి పెద్దల దృష్టికి తీసుకువచ్చారు. సీమాంధ్ర రాజధాని సమస్య తీరుతుందని చెప్పుకొచ్చారు. అయితే కావూరికి ఏ ఒక్కరూ మద్దతు తెలపలేదు. టీ బిల్లుపై హడావుడి ఎందుకని మరోసారి కావూరి లైన్లోకి వచ్చారు. మరోసారి విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, షిండే తీవ్రంగా స్పందించారు. తెలంగాణపై జరిగినంత చర్చ ఎప్పుడూ జరగలేదని ప్రధాని అన్నారు. విస్తృత చర్చల తర్వాతే ఇక్కడి వరకు వచ్చిందని చెప్పారు. మరింత లేటైతే తెలంగాణ ఉద్యమం, దీనికి కౌంటర్గా సీమాంధ్ర ఉద్యమం రాజుకుంటుందని పీఎం తెలిపారు. షిండే అయితే 1-2 రోజులు కూడా ఆలస్యం చేయవద్దని కావూరికి రిప్లై ఇచ్చారు. హైదరాబాద్లో విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులే వచ్చే 10 ఏళ్లు ఉంటాయని షిండే క్లారిటీ ఇచ్చారు. అయితే మానవ వనరుల మంత్రి పల్లం రాజు టైం లిమిట్ ఉండొద్దని కోరారు. పరిమితులు లేకుంటే తెలంగాణ ఇచ్చి లాభమేంటని జైపాల్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. తెలంగాణను త్వరగా తేల్చాలని కేంద్ర మంత్రి అజిత్ సింగ్ స్పష్టం చేశారు. శరద్ పవార్ మీటింగ్ కు హాజరు కాలేదు. తెలంగాణపై అందరూ మాట్లాడాలని పీఎం ముందే చెప్పడంతో మంత్రులందరూ మాట్లాడారు. కేబినెట్ భేటీలో కావూరియే ఎక్కువ సమయం తీసుకున్నారు. ఫైనల్ గా 10 జిల్లాల తెలంగాణకు జై కొట్టింది కేబినెట్.